నిర్గమాకాండం 34వ అధ్యాయము 5వ వచనం నుంచి. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించాను. ఏమి ప్రకటించాను? యెహోవాను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యముల గల దేవుడైన అంట. ఆ యొక్క పేరులో ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నవి. ఏంటేంటి ఉన్నవండి అక్కడ? కనికరం ఉంది, దయ ఉంది, దీర్ఘశాంతం ఉంది, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును కానీ ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచరు. ఆయన 1000 మందికి ఏం చూపిస్తారంట? ఆ కృప చూపినప్పుడు మనం కనికరమునకు పాత్రులం అవుతాం. ఆయన కృప చూపినప్పుడు ఆయన దీర్ఘశాంతానికి పాత్రులం అవుతాం. ఏమండి? ఆయన కృప చూపించినప్పుడు ఆ దయకు మనం పాత్రలం అవుతాం. దయామయ దేవుడుగా, కృపామయుడుగా, ఏమండి, ఆ శుభలక్షణాలన్నీ కలిగి ఉన్న నామం పేరేంటి చెప్పండి? యెహోవా. ఆయన నామమును బట్టి, యెహోవా అను నామమును బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు. దయామయుడుగా, కనికర పూర్ణుడుగా ఆయన దిగి వచ్చారు కనుక ఈరోజు మనకేం లాభం కలిగింది చెప్పండి? రక్షణ పొంది పరలోకానికి వెళ్ళే భాగ్యం మనకి ఏర్పడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకా మాట అన్న 2వ వచనంలో, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యెహోవాను. మన నివాస స్థలం ఏంటో తెలుసా? యెహోవా మందిరపు ఆవరణ స్థలం. నిలుచుచుండు వారలారంటే నిత్యం ఉండే స్థలం అది మనకి. 84వ కీర్తనలో కోరహ కుమారుల గురించి చెప్పి అక్కడ రాశారు చూడండి. 84వ కీర్తన 1వ వచనం నుంచి, సైన్యములకు అధిపతికు యెహోవా నీ నివాసములెంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. దేవుని జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో, ఏమండి, ఎక్కడికి వెళ్ళాలని? ఎక్కడికంటండి? యెహోవా నివాస స్థలముల దగ్గరకు. మందిర అని అనలేదు, మందిర ఆవరణముల దగ్గరకు. ఆ ఆవరణముల దగ్గరకు ఎవరెవరంటండి? ఒక విశ్వాసిలో, ఒక భక్తునిలో ఉన్నటువంటి హృదయము, శరీరము, ఏమండి, ప్రాణము, అంటే త్రిత్వ భాగం అంతా కలిసి ఏకీభవించి ఆశపడుతుంది. దేని కొరకు చెప్పండి? మందిర ఆవరణములు చూడాలి, మందిర ఆవరణ చూడాలి. అక్కడ దొరికే లాభం ఏంటంటే కిందనే చెప్పారు, సైన్యములకు అధిపతిగా యెహోవా నా రాజా నా దేవ, నీ బలిపీఠమునొద్దని పిచ్చుకులకు నివాసం ఏర్పరుచుకునే భాగ్యము పిచ్చుకులకు ఎక్కడ దొరికిందంట? బలిపీఠము దగ్గర. బలిపీఠం ఉన్న స్థలం ఎక్కడ? మందిర ఆవరణములో. ఆవరణములో నిలుచుచుండు వారు అనే ఒక గుంపు ఉన్నారు. వారెవరంటే నీవు నేను. మన బ్రతుకంత నివాసం అక్కడేనండి. యేసయ్య దగ్గరకు రేపు వెళ్ళేంత వరకు మనం నివసించాల్సిన స్థలం ఏంటి చెప్పండి? అటు ఇటు వెళ్ళొచ్చు, గర్భాలయంకి వెళ్ళొచ్చు, లోపల మందిరంలోనికి వెళ్ళొచ్చు, ఎక్కడెక్కడైనా చేయొచ్చు. ఆధ్యాత్మిక జీవితం, భౌతిక జీవితపు వ్యాపకాలన్నీ వెలగబెట్టవచ్చు. కానీ నివాసం మాత్రం ఎక్కడ ఏర్పరచుకోవాలి? మందిర ఆవరణం దగ్గర. ఎందుకు? అక్కడ బలిపీఠం ఉన్నది. యేసు అనే పశువు వధించబడ్డారు. అడుగడుగున భక్తి జనాంగమునకు యేసు రక్తం అవసరం. ఏమండి? యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనను పవిత్రులుగా చేస్తుంది. ఒక గుంపు ఉన్నది, వారు ఎల్లప్పుడూ స్తుతిస్తారు. వారు ఎట్లా స్తుతిస్తారంటే యెహోవా నామమును బట్టి స్తుతిస్తారు. వారు ఎక్కడ నివసిస్తారంటే మందిర ఆవరణ దగ్గర నివసిస్తారు. ఎందుకో తెలుసా? అక్కడ బలిపీఠం ఉన్నది. బలిపీఠమును ఆశ్రయించి ప్రాణాలు కాపాడుకున్నటువంటి కోరహ కుమారులకు నీవు నేను సూచన. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి భాగ్యాన్ని ఇచ్చి ఆయన చేసినటువంటి ఉపకారాలు కొన్ని చెప్పుకొచ్చారు. ఏం చెప్పుకొచ్చారంటే 3వ వచనంలో అన్నారు, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము,
అని చెప్పి ఆయన చేసినటువంటి మేలులు ఒకవేళ ఆలోచన చేస్తే 8 నుంచి చూడండి, 8వ వచనం. ఐగుప్తులో మనుషుల తొలిచూలులను, పశువుల తొలిచూలులను ఆయన హతము చేశాను. ఐగుప్తు నీ మధ్యను, ఫరో ఎదుటను, అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక్రియలను మహత్కార్యములను జరిగించాను. అనేకులైన అన్యజనులను, బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేశాను. అమోరీయుల రాజైన ఓగును హతము చేశాను. కనాను రాజ్యములన్నిటినీ పాడు చేశాను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను, ఇశ్రాయేలులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించాను. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములు. ఏమి నామము అంటే పదే పదే జ్ఞాపకం చేసుకునే విధంగా ఇలా చూడండి, ఇశ్రాయేలీల జీవితాలు దేవుడి కార్యాలన్నీ చేశారు. అక్షరార్థంగా ఇశ్రాయేలు జీవితాలు ఈ కార్యాలు చేశారు కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి యుద్ధంలో కూడా వారు ఎవ్వరికి దేనికి జడిసేది బెదిరేది లేనే లేదు. నిత్యము దేవుడు వారికి సహాయకారిగా ఉన్నాడని పదే పదే రుజువు అవుతుంది. మన ఏకంగా 3 దేశాలు కలిసి ఒకేసారి యుద్ధం చేసి 3 వైపుల నుంచి ఒక్కొక్క దేశం ఇలాగా ఓడిపోతున్నామని ఏం చేశారు తెలుసా? మన సడన్గా 3 వైపుల నుంచి యుద్ధం చేస్తే కావాలని గెలుక్కుంటున్నారు, గెలుక్కోండి, 3 కాదు కదా 30 అయినా మాకు భయం లేదు అని 3 దేశాల వైపు నుంచి వస్తున్న ఆయుధాలను వాళ్ళు నిర్వీర్యం చేసేస్తున్నారు. అసలు దేశం మీదే పడకుండా ఏదో తాత్కాలిక కొద్ది ప్రాణ నష్టం జరిగింది, కానీ అసలు వేసినటువంటి ఏ ఆయుధాలు కూడా ఇశ్రాయేలు ప్రజల మీద పడకుండా గాలిలోనే పేల్చిపడేస్తున్నారు. అది వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ గొప్పతనం అని కాదు, వారి పక్షాన్ని దేవుడు నిలిచిన యుద్ధం చేస్తున్నారు. అది జ్ఞాపకార్థ నామము. ఇశ్రాయేలు జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలులు ఎన్నెన్నో కార్యాలు చేశారంట. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపము నందును. అంటే అర్థం ఏంటి? కొన్నిసార్లు దేవుడు న్యాయము తీర్చేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అప్పుడప్పుడు దేవుని దృష్టికి దోషులైతే మళ్ళీ ఏం చేశారు తెలుసా? బుద్ధి రావడం కొరకు ప్రపంచమంతా వారిని చెల్లాచెదురు చేశారు, శత్రు రాజ్యాలకు అప్పగించారు. మళ్ళీ మరుక్షణంలోని మళ్ళీ ఏం కలిగింది? సంతాపమునందు, అమ్మో నా పిల్లలు కదా, నా దేశం కదా, నేను ప్రత్యేకించుకున్నవారు కదా, నా స్వాస్థ్యము కదా, నా సొత్తు కదా, యాకోబు నీవు నా సొత్తు అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేసేవారు? వాళ్ళందరినీ మరలా సమీకరణ చేయడం, వారి పక్షంగా యుద్ధం చేయడం. ప్రియులారా, రాసుకున్న కథలు, ఈ మాట వినండి, రాసుకున్న కథలు గొప్ప గొప్ప ఏవేవో చెప్పుకొని గొప్పలు చెప్పుకుంటారు, కానీ చరిత్రలో అక్షరార్థంగా రుజువులతో సాక్ష్యాలతో ఈ భూమి మీద దేవుడనే ఆయన ఉండి ఆయన తన ప్రజల పక్షంగా నిల్చొని ఒక జనాంగ పక్షంగా చేసిన కార్యాలు ఏవైనా ఉన్నాయంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు చేసిన కార్యాలు, ఆయన తనకు స్వకీయ జనముగా చేసుకున్నటువంటి తన ప్రజల కొరకు చేసిన అద్భుతాలు ఇంకెక్కడ చరిత్ర పుట్టలు ఇంకెక్కడ కనిపించనే. జ్ఞాపకార్థ నామం. ఇదంతా ఏం చెప్పుకున్నాం? యెహోవా అను నామములో మనకు సకల మేలులున్నవి, ఆయన స్తుతించడం మనోహరము. ఎందుకు అంటే ఈ భూమి మీద ఒక ప్రజను ఆయన ప్రత్యేకించుకున్నప్పుడు వారి పక్షం ఇన్ని అద్భుత కార్యాలు ఐగుప్తు మొదలుకొని చేస్తూ ఇప్పుడు లైవ్లో మనం చూస్తున్నాం ఆ ప్రజల పక్షంగా దేవుడు చేస్తున్న కార్యాలు. కల్లారి ఇప్పుడు చూస్తున్నామండి, ఇన్ని మహాద్భుతాలు ఆయన చేస్తున్నారు. వారి జీవితాల్లోని అద్భుతమే కాదు, మన జీవితాలలో కూడా ఈ అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. ఆ హెబ్రీ జాతి కానివ్వండి, అన్య జనాంగాలు కానివ్వండి, మనకివ్వబడిన రక్షణ కూడా ఎలాంటి రక్షణ అంటండి? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము గమనిస్తే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము అంటున్నారు. ఏమి నిర్లక్ష్యం చేస్తే? గొప్ప రక్షణ. గొప్పది ఎందుకు చెప్పండి? దేవాది దేవుడైన యేసునాథుడైన నరావతారమైతే ఈ లోకానికి వచ్చి నీకు నాకు మారుగా ఆయన ఏం చేసి సెలువునికి చనిపోయి తన ప్రాణమును పెట్టి పంచగాయాలు ఉంది. మన కొరకు ఆయన ఏమైపోయారండి? యజ్ఞమై యాగమై ఖర్చు అయిపోయారండి.
తండ్రి అయిన దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుని ఏం చేశారు? ఈ లోకానికి అనుగ్రహించేశారండి. మనం ఎప్పుడు చెప్పుకునేటువంటి మాట, ప్రపంచమంతా మంచోళ్ళు నీతిమంతులు అయి ఉండి నీవు నేను ఒక్కలు దారి తప్పి ఈ పాప శృంఖలాల చేత పట్టబడితే అదే శిలువ యజ్ఞం ఆ ఒక్కల కొరకు కూడా ఆయన అనుభవిస్తారు. అలాంటి మంచి దేవుడు ఆయన. కనుక ఆయన ప్రాణము పెట్టి వెల చెల్లించినటువంటి రక్షణ కనుక అది ఎలాంటి రక్షణ? గొప్ప రక్షణ. అంత వెల చెల్లిస్తే తప్ప ఈ పాప శృంఖలాల నుంచి నీవు నేను బయట పడము. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు? దాన్ని వద్దనుకుంటే పరలోకానికి ఎట్లా వస్తారు? రక్షణ పొందిన తర్వాత దాని విషయంలో జాగ్రత్త లేకపోతే మీ రక్షణ మీరు ఎలా కాపాడుకుంటారు అని ప్రశ్నించి ఆగిపోలేదు పౌలన్న. కొన్ని విషయాలు ప్రస్తావిస్తున్నారు అక్కడ. 4వ వచనం నుంచి, అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. ప్రభువు అంటే చూడండి, ఎవరైనా రక్షణ పొందారంటే ఏం వినొస్తారు చెప్పండి? సువార్త వినే. సువార్త విన్నంత మాత్రాన రక్షణ కార్యం జరిగిపోదు. నీవు విన్నావు, లాజికల్గా తర్కబద్ధంగా రైట్ అనిపించింది, పశ్చాత్తాపడ్డావు, కానీ వెంటనే దుష్టుడు దాడి చేస్తాడు. ఇంకంతే. ఇంతవరకు నాకు ఊడిగం చేసి నా చెప్పు చేతలుండి ఇప్పుడేమో ప్లేటు ఫిరాయిస్తావా, జెండా మ్యాచ్ చేస్తావా, అంత తేలిక వదులుతానా అని కుటుంబం లేపుతాడు. అమ్మ నాన్న రివర్స్ చేస్తాడు, తన కులాన్ని రివర్స్ చేస్తాడు, ఉద్యోగం అంటారు, అదంటారు, ఇదంటారు, ఏవేవో. అక్కడ చూడండి కొన్ని మాటలు. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా అని అంటే అర్థం ఏంటో తెలుసా? మనకు తెలియకుండా మన రక్షణకు అడ్డుగోడలుగా ఉన్నటువంటి ఎన్నో ఆటంకాలను, కులమనే అడ్డుగోడలను, కుటుంబాలను అడ్డుగోడలు, ఉద్యోగాలను అడ్డుగోడలు, ఈ మా పిల్లలు పెళ్ళిళ్ళవు, చదువులు ముందుకెళ్ళవు, ఇంకేదో వెలివేస్తారని ఈ అడ్డుగోడలన్నీ అధిగమించడానికి నిన్ను నన్ను సిద్ధపరిచి ఆ శృంఖలాల నుంచి బయటకు ఎవరు విడిపించారు తెలుసా? యేసయ్య. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీల జీవితాల్లోనే కాదు, నీ విషయంలో నా విషయంలో ఎన్నో అద్భుతాలు చేస్తే మనకేం రక్షణ దొరికింది? గొప్ప రక్షణ. ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ముందేమో స్తుతించండి అన్నాం. ఎందుకు స్తుతించాలి అంటే ఇక్కడ మాత్రం కారణాలు చెప్పారు. ఆయన నామములో ఉన్నటువంటి ఉపకారాన్ని బట్టి స్తుతించు. ఆయన ఉపకారం చేసి నివాస స్థలముగా మనకు నివాసాలు ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆవరణంలో ఉన్న బలిపీఠము దగ్గర. అక్కడే మనకెందుకు క్షేమం అంటే మన కొరకు యేసయ్య వధింపబడి ఈ రోజుకు ఆయన రక్తాన్ని ఇవ్వడం కొరకు సిద్ధంగా ఉన్నారు గనుక స్తుతించు. ఈ గొప్ప రక్షణ అంత ఈజీగా రాలేదు. అది ఎలాంటి రక్షణ? తన ప్రాణమే పెట్టారు కనుక ఆ ప్రాణం పెట్టినటువంటి రక్షణ కూడా బోధించుడితే ఆరంభమైంది. కానీ నిన్ను నన్ను ఆ బంధకాల నుంచి విడిపించడానికి ఎన్నో మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తే ఈరోజు దేవుని ఇంట్లోనికి వచ్చాం. ఆనాటి ఇశ్రాయేలు కానివ్వండి, ఈనాటి ఆత్మ సంబంధమైన నూతన సంఘ ఇశ్రాయేలమైన మనము కానివ్వండి, మనందరి జీవితాలు దేవుడు ఏం చేశారు? మహా అద్భుతాలు చేశారు. అద్భుతం వెంబడి మహా అద్భుతం ఏంటి చెప్పండి? ఈ వారమంతా కాపాడబడి మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చామంటే అది అద్భుతమేనండి. దేవుడు కాపాడుతున్నారు. మన బుద్ధులు, మన బ్రతుకులు, మన ప్రవర్తన సరైనవా? మళ్ళీ ఎందుకు దేవుని సన్నిధి రాగలుగుతున్నాం? దేవుని కాపుదలలో భద్రపరచబడి మన కొరకు ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తున్నారు. దేవుని స్తోత్రం అని చెప్పి ఆ మహాదేవుని స్తుతించే దాని కొరకు ఇంకొక కారణం కూడా చెప్పారు ఇక్కడ 135వ కీర్తనలు. ఈ ఒక్క మాట చెప్పుకుంటే మనం బలలోకి వెళ్ళిపోవచ్చు. ఆయన చేసినటువంటి మహత్కార్యములలో ఆయన గొప్పతనం ఏంటంటే ఆ 135వ కీర్తన 5 నుంచి నేను చదువుతాను చూడండి. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. అక్కడ భక్తుడు, ప్రవక్త, దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఎరుగుదును. ఆయన గొప్పవాడంటే అంతకంటే గొప్పవాడు లేడు. దేవుళ్ళు, దేవతలు, ప్రభువులు అనబడిన వారు భూమి మీద ఉండొచ్చు, కానీ వీరెవరు కూడా యేసుతో సమానం, మన రక్షకుడైన మహాదేవునితో సమానం కారు.
గొప్పవాడనియు, తర్వాత ఏమన్నారు, సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును అని ఏం సాక్ష్యం ఇమ్మంటారు అంటే అక్కడ సందర్భంలో సాక్ష్యం ఇచ్చారు. ఏం సాక్ష్యం? 6వ వచనం, ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి అందును తనకిష్టమైనదంతయు జరిగించువాడు, భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపులు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. ఇక్కడ చదువుకున్న మాటల్లో పంచభూతాత్మక సృష్టి మొత్తమును తన ఆధీనంలో పెట్టుకొని ఆకాశమందు భూమి యందు సముద్రమందు మహాసముద్రాలలోను మొత్తం సృష్టి మొత్తం మీద దేవునికున్న ఆధిపత్యం ఇక్కడ తెలియచేయబడింది. మా దేవుడు గొప్ప దేవుడు, ఎందుకంటే విశ్వమును పంచభూతాత్మక సృష్టి మొత్తం ఏం చేస్తున్నారు? ఆయన కంట్రోల్ చేస్తున్నారు. ఆ కంట్రోల్ మాత్రమే కాదు, ఒక మాట అన్నారు అక్కడ. ఏమన్నారంటే ఆ మాట చూడండి 6వ వచనంలో, ఆయన తనకిష్టమైనదంతయు జరిగించు, ఆయన తనకిష్టమైనదంతయు జరిగి. ఎక్కడెక్కడ? ఆకాశమందు భూమి యందు సముద్రముల యందు మహాసముద్రం యందు భూదిగంతముల దగ్గర నుంచి ఏమండి, అలాగే మేఘాలలోను, అలాగే గాలి నిలువ చేయబడినటువంటి ఆ ప్రత్యేక స్థలాల్లోనూ ఆ గదులలో నుంచి ఈ వ్యవహారాలు మొత్తం కంట్రోల్ చేస్తూ తన ఇష్టం చొప్పున. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడు వర్షం పడాలి, ఎప్పుడు గాలి రావాలి, సముద్రంలో ఏ కార్యాలు జరగాలి, మహాసముద్రంలో ఏం పనులు జరగాలి, భూమి మీద ఏం జరగాలి, ఆకాశంలో ఏం జరగాలి అంటే అర్థం ఏంటండి? ప్రకృతి మొత్తమును తన కంట్రోల్లో పెట్టుకొని దేవుడు తనకిష్టమైనది జరిగిస్తున్నారు అని చెప్పి మా ప్రభువు మన ప్రభువు గొప్పవాడు అన్నారు. ఈ మాట మనం తీసుకుందాం. ఇప్పుడు తనకిష్టమైనదంతా ఈ సృష్టి మొత్తంలో జరిగిస్తున్న దేవుడు ఆ మహాసృష్టిలోని చిన్న ధూళి రేణువు లాంటి నీవు నేను ఈ భూగ్రహం మీద బ్రతుకుతున్నాం కదా. ఎవ్వరికి దొరకని ఎవ్వరు ఆశించి పొందుకోలేని గొప్ప మేలులు కదా నీవు నేను పొందుకున్నాం. ఇందాక చదువుకున్నటువంటి హెబ్రీ పత్రికలో అక్కడ చక్కని మాట ఉన్నది చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, క్షమించాలి 2వ అధ్యాయం. ఇందాక కూడా 1వ అధ్యాయం అన్నాను కదా, అందుకు చెప్పాలి కదా. 2వ అధ్యాయం ఏమ్మా? మరలా నేను చదువుతాను చూడు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించు పొందము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేత నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అని వదిలేదు, కంటిన్యూ చేస్తూ మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును, మనము మాటలాడుచున్న యేసయ్య వస్తారు, తీసుకువెళ్తారు, మనం ఉండబోయే స్థలము, ఆ పరలోకం ఎట్లుంటుంది, అక్కడ ఉన్న మహిమ ఎట్లాంటిది, కథల కింద వింటున్నాం, చెప్పుకుంటున్నాం కదా. ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదంటే ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు చెప్పండి. నీకు నాకు దొరికింది ఆ భాగ్యం. కలలు కన్నా అనేక మందికి దొరకని భాగ్యం నీకు నాకు దొరికిందండి. మట్టి మనుషులమైన మనకు దొరికిందండి. ఈ మట్టి మనుషులకు దొరికింది కదా. ఈ మనుషులతో దేవుడు ఏమంటున్నారు తెలుసా? నా ఇష్టం సృష్టిలో జరుగుతుంది, భూమి మీద జరుగుతుంది, ఆకాశంలో జరుగుతుంది, సముద్ర దిగంతంలో జరుగుతుంది, భూ దిగంతాల్లో జరుగుతుంది. నా కుమారుడా, నీ బ్రతుకులో నా ఇష్టం జరుగుతుందా? తన ఇష్టానికి అనుగుణంగా సూర్యుడు తన పని చేస్తున్నాడు, చంద్రుడు తన పని చేస్తున్నాడు, నక్షత్రాలు వాటి పని చేస్తున్నాయి, ఋతువులు వాటి పని చేస్తున్నాయి. అప్పుడు ఎప్పుడైనా కొంచెం బ్యాలెన్స్ తప్పి ఋతువులు అటు ఇటు అవుతున్నాయంటే దేవుడు ఆజ్ఞాపించినందుకు చేస్తున్నవి. సృష్టిలో ప్రతిదీ ఎవరి మాట వింటున్నాయి? దేవుని ఇష్ట ప్రకారంగా జరుగుతున్నవి.
ఈ మహా సృష్టిని పక్కన పెట్టి నిన్ను కంపారిజన్ చేసి ఎదురెదురు పెట్టి చూస్తే అడ్రస్ ఉంటుందా మనకు? భూగ్రహాన్ని పెట్టి నన్ను పక్కన పెట్టారు అనుకోండి, ఇలాగా ఎవరు పెద్దగా కనిపిస్తారు, ఎవరు గొప్పగా కనిపిస్తారు? ధూళి రేణువు లాంటి నీవు, నేను, మనము ఎంతోమంది ఆశించి పొందుకోలేని మేలును, భాగ్యాన్ని ఎవరు పొందుకున్నారు? మానవ జాతిలో నీవు, నేను ఎంతోమంది ఆశించారు. విశ్వంలోని సృష్టి మొత్తం మాట వింటుంది, తనకిష్టం వచ్చినట్లు నచ్చినట్లు చేసుకుంటున్నారు దేవుడు. అది మన జీవితాల్లో పరీక్షించేటప్పుడు అడుగడుగున మన జీవితాలు ఎట్లనో చెప్పండి, ఆయన ఇష్టం కాదు. ఆయన చేయి విదిలిచి మన ఇష్టానికి బ్రతుకుతూ ఉండినప్పటికీ కూడా మన కొరకు దేవుడు చేసిన ఏర్పాట్లు ఏంటో తెలుసా? చేసిన మేలు గుర్తు చేసుకోండి, స్తుతించండి, ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకునండి. రండి మరలా బలిపీఠంను ఆశ్రయించండి. అక్కడ మరలా పశ్చాత్తాపడి రక్తాన్ని ఆశ్రయిస్తే మరలా దేవునితో సమాధానపడే భాగ్యం కలుగుతుంది. రండి అని ఏర్పాట్లు చేసి చేసిన మేలును మనకు పదే పదే జ్ఞాపకం చేస్తున్నారు దేవుని స్తోత్రం. ఆ మేలేంటి? రక్షణ ఇచ్చి వదిలేయలేదు, ఆ రాబో లోకాన్ని వాగ్దానం చేసి ఈ మధ్య మార్గం అంతటిలో కూడా మాట విన్నా వినకపోయినా, లోబడినా లోబడకపోయినా, నియంత్రించి కట్టుబాట్లు ఏర్పరిచి స్వాతంత్రం స్వేచ్ఛ లేకుండా చేయకుండా స్వేచ్ఛ స్వాతంత్రాలు అన్నీ ఇచ్చి మేలుకీడు ఏంటో మంచి చెడు ఏంటో అన్నీ తెలియజేసి నీ ఇష్టం కుమారి కుమారుడా, ఏది కోరుకుంటావో కోరుకో అని అవకాశాలు ఇస్తూ కొన్నిసార్లు దారి తప్పి మనం కోరుకోకూడనివి కోరుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆయనే దిగొచ్చి మనకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మాటలు మనం వినాలంటే ఆఖరిగా ఆ ఒక్క మాట చదివి ముగిద్దాం. నిర్గమకాండము ద్వితీయోపదేశకాండం దగ్గరికి రండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నేడంటే ప్రతిదినం. ఏంటేంటి? జీవం కావాలా, మేలు కావాలా, మరణం కావాలా, కీడు కావాలా? నీకే అవకాశం ఇస్తున్నాను, చాయిస్. నీ ఇష్టం, ఏది కావాలో తీసుకో. కిందకు వచ్చి అన్నారు, నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గం మీద నడుచుకొని ఆయన ఆజ్ఞల కట్టలను విధులను ఆచరించమని నేడు నీకు ఆజ్ఞాపించు. అంటే నువ్వు బ్రతికి విస్తరించి అభివృద్ధి చెంది క్షేమంగా ఉండాలంటే జీవాన్ని మరణాన్ని మేలును కీడుని ఎదుట పెట్టాను, కానీ చాయిస్ నాకు ఉంది కదా, స్వేచ్ఛ ఉంది కదా, నువ్వు ఏది ఎంచుకున్నా ఎంచుకో. కానీ నువ్వు క్షేమం పొందాలంటే, అభివృద్ధి చెందాలంటే, విస్తరించాలంటే మాత్రం ఒక పని చేయి. నేను నీకు ఆజ్ఞాపించు కట్టడలు శాసనాలు వెళ్ళమన్న మార్గంలో వెళ్తేనే ఈ మేలులన్నీ. చాయిస్ మనకి ఇస్తారు, కానీ దేవుడు ఏం చేస్తారో తెలుసా? అదే 30వ అధ్యాయం చూడండి, 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు. మన పితరులకు ఏం వాగ్దానం చేశారు? అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఏమండి? దేవుడు ప్రమాణం చేసిన ఆ రాబో లోకములో జీవించున్నట్లు, నివసించున్నట్లు. యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు మీరైతే ఒక పని చేయండి, ఆ జీవాన్ని కోరుకోండి. ఆ జీవం పేరు యేసయ్య, దేవుని స్తోత్రం. ఆ జీవం దొరికే దారి ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు కట్టడలు. ఆ జీవం దొరకాలంటే ఏం చేయాలి తెలుసా? ఆయన చేసిన మేలు మర్చిపోకుండా కృతజ్ఞత చెల్లించాలి. ఆ జీవమునకు మనం పాత్రలు కావాలంటే ఏం చేయాలి తెలుసా? ఆయన మనం రక్షించే దాని కొరకు ఆయన నామములో ఉన్నటువంటి ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జీవాన్ని పొందుకోవాలంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? తన ఇష్టమును అంతటి నెరవేరుస్తున్న దేవుడు.
నా బ్రతుకులో కూడా నెరవేర్చారని చెప్పుకున్నప్పుడు మనం ధన్యులమైపోతాం. ఇది హెచ్చరిక వాక్యం కదా. ఇక్కడ మనం పరీక్షించుకునేది ఏంటో తెలుసా? ఇన్ని మేలులు ఉపకారాలు పొందుకున్నటువంటి మనము మన బ్రతుకులలో, మన ఆలోచన ప్రపంచంలో, మన జీవితాలలో దేవుని ఇష్టం నెరవేరుతుందా? మన ఇష్టానికి బ్రతుకుతున్నామా? అధిక భాగం అనేది ఎవరిష్టం నెరవేరుతుంది మన జీవితాల్లో, మన ఆలోచన ప్రపంచాల క్రియల్లో, ఇతరత్ర మనం చేసే వ్యాపకాలన్నింటిలో? ఏమండి, మన ఇష్టం నెరవేర్చుకుంటున్నామా దేవుని చిత్తాన్న? ఇది కరెక్ట్గా పరీక్షించుకొని సరిగా మన బ్రతుకులు లేకపోతే, ప్రభువా నీ మాట సృష్టి వింటుంది, పంచభూతాలు వింటున్నవి, ప్రతి దగ్గర మీ చిత్తము ఇష్టం నెరవేరుతుంది, ఈ చిన్న బ్రతుకులలో ఇన్ని ఉపకారాలు మేలులు పొంది నేను మాత్రం పదే పదే మిమ్మల్ని విసిగిస్తున్నాను, ఆయాసపెడుతున్నాను అని గ్రహించి పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ పొందితే మనం ఎక్కడికి వెళ్ళవచ్చు? ఆనంద సంతోషములు కలిగించు దేవుని బలిపీఠం దగ్గర వెళ్ళే అవకాశం కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలిపీఠం అనేది ఎట్లాంటిది? ఆనంద సంతోషములు దొరికేటటువంటి స్థలం. ఏంటది? దేవుని బలిపీఠం. బలిపీఠమును ఆశ్రయించి మనల్ని మనం కడుక్కొని పరీక్షించుకుని దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుడి మాటలు దీవించిన రండి ప్రార్థన చేసుకుందాం.